నువ్వేం చేస్తున్నారా ఇక్కడ? అది లోపలికి లోపలికి తీసుకువెళ్ళా పిచ్చివేసానే. ఆయన అన్నట్టు లోపలికి రారా పిచ్చి వెధవా. మా కరణం చూడటానికి పెళ్లి వారు వచ్చారో ఓసారి వచ్చేయండి. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను తెలిసిన వెంటనే పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. ఈయనేమో తమిళమ్మ అంటూ పెళ్లి ఒప్పుకుంటూ అమ్మాయిని ఆశీర్వదించాలని పోతున్నాడు. నువ్వు కూడా చూస్తూ ఊరుకుంటా. నాన్నగారు అంటూ నువ్వు కూడా వెళ్ళిపోయా. ఈ విషయంలో అందరూ నా శత్రువులే. కరుణ నేను ఎలాగైనా పెళ్లి చేసుకుంటానే చెల్లాయి. ఏమంటావురా? నా కూతురు పెళ్లి ఖాయమైంది. మరి నీ కొడుకు పెళ్లి ఎప్పుడురా? నీ కూతురు పెళ్లి ఎప్పుడైతే దానికి ఒక్క రోజు ముందు. ఆ గుంపంతా వచ్చేసరికి నువ్వు మా కరుణ ఇంట్లోంచి పారిపోవాలయ్యా. ఎందుకు? దారిలో ఏసయ్య పట్టుకున్నా చొక్కా చింపేయడానికా? అది చూసి మా నాన్న డొక్క చింపేయడానికా? చూడు మదవాచారి, అందుకే మీ నాన్న నిన్ను చవట, దద్దమ్మ, పెండలం, దొంప అని ఎందుకంటాడో ఇప్పుడు నాకు అర్థమైందయ్యా. సాధారణంగా లేచిపోయిన వాళ్ళని పెద్దలు ఏం చేస్తారో నీకు తెలుసా? ఏమో నాకేం తెలుసండి. ఎప్పుడైనా మీ మనవరాలు నేను లేచిపోతా కదా, ఇదే ఫస్ట్ టైము. నేను చెబుతా వినరా అన్నయ్య. ఊరంతా ఎలాగో అల్లరైపోయిందని సిగ్గుపడిపోయి లేచిపోయిన వాళ్ళు తీసుకొచ్చి పెళ్లి జరిపించేస్తారు. అలా అయితే మీ అన్నయ్య వాళ్ళు మాత్రం ఏంటి? మనం కూడా కలిసి పారిపోతే 2 పెళ్లిళ్ళు ఒకసారి అయిపోతాయి కదా, 1 at a time లాగా. అదే ఫూలిష్నెస్. వీళ్ళంతా కలిసి గూడు పుఠాని చేశారని వాళ్ళకి తెలిస్తే జరిగేవి మీ పెళ్లిళ్ళు కావు, మీ బాబుల ఆత్మహత్యలు. తాత, నీ ప్లాన్ నాకు ఇప్పుడు పర్ఫెక్ట్ గా అర్థమైంది. ముందు వాళ్ళు పారిపోతే మాకు లైన్ క్లియర్ అయిపోతుందన్నమాట. ముందు నా వీపులు చొక్కా చింపేసుకుంటే ఆ తర్వాత సేఫ్ గా మీరు మేనేజ్ చేసుకుంటారన్నమాట. మీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. అబ్బా ఊరుకోండి. తన్నించుకోవడం, చొక్కాలు చింపించుకోవడం మీ కొత్త నీటి మాట్లాడకండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. ఇలాంటి విషయాల్లో పోలీసులు మనకి ఫేవరబుల్ గా ఉంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఒరే మన్మడ, మన ఇద్దరం ఇలా చెల్లిగారు లెసన్ కలుగున్నాం. వచ్చే ఆల్ ది బెస్ట్. ఒరే అన్నయ్య, ఒరే అన్నయ్య, ఇదేమిటో ఎక్కడ జాగారు? మొదటిసారి మోసం చేస్తున్నాం కదా, కడుపు అదోలా ఉంది. రాత్రంతా నిద్రపట్టగా ఈ పని మీదే ఇప్పటికి 6 సార్లు వెళ్ళొచ్చాను. సరే సరే, టైం అయిపోతుంది, బయలుదేరు. బయలుదేరు. ఇదేమిట్రా ఈ పెట్టి తెచ్చో? ఇది అమ్మ నాన్న బట్టలు కూడా లేదా? అవన్నీ ఏడటానికి టైం లేదు, అందుకే మొత్తం పట్టుకొచ్చేసాను. సరే, ఇవాళ అష్టమి, గురువారం, మంచం దుర్ముహూర్తం ఉన్నాయేమో. ఒక్కసారి నేదులు వారి పంచాంగం చూసి వస్తా. పంచాంగం లేదు, వంకాయ లేదు. నీ కరుణ కావాలొద్దా? అమ్మో, కావాలి. బయలుదేరు. ఇదిగో, ప్రమాదం ఏం లేదు కదా? ఏం లేదు, నీ బయలుదేరు. ఎవరు వస్తున్నా? ఏం పార్టీ? అపోజిషన్ పార్టీ కాదు. వస్తున్నా. తీసుకో. చెప్పు. మళ్ళీ ఎక్కడ అవసరం వస్తే సర్లే పద. ప్రమాదం ఏం లేదు కదా? మీ నాన్న దగ్గర కత్తులు, గిత్తులు, తుపాకులు, గిపాకులు అంటే ఏమైనా ఉన్నాయా? నాటు బాంబులు ఉన్నాయి. లేకపోతే ఇట్లా కొత్తిమీర కట్ట. అదా అవునా? పెట్టి ఈ పెట్టి అన్నిటికి పనికొస్తుందని ఎత్తనే పైకి. అమ్మో, ఎంత బరువు ఉంది ఏమిటి? నాన్న పచ్చిదా, అమ్మ చీరలే. కుటుంబ నియంత్రణ పాటించండి. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తదుపరి కార్యక్రమం అటు. హాలండ్ పోలండా, మీరు ఎప్పుడు వచ్చారు? మన ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరిని పట్టుకొచ్చేశాను. వాళ్ళిద్దరూ పారిపోతూ రైల్వే స్టేషన్ లో మీకు దొరికినట్టుగా లెక్క. ఈ లెక్కలు, ఎక్కాలు, మానాలు ఈ లొట్టు పిట్టల పట్టాభిరామయ్యకి అనవసరం. ఎందుకో తెలుసా? మా తాతయ్యకి మీరు శిష్యుడు గనక. కరెక్ట్. మీ పని మీద మీరు ఉండండి, నా పని మీద నేను ఉంటా. అలాగే. డాడీ ఈయనొకడు. డాడీ కరుణ కనిపించడం లేదు. కనిపించడం లేదు. అదేంటి, ఏమైంది? ఏమో. ఒరే మన్మడా, ఏమిటి? కళ్ళు కనిపించలేదండి రా. అమ్మో, కళ్ళు కనిపించలేదా? మైనారిటీ కూడా తెలిపింది బాబోయ్.
డాడీ మరే కళ్ళు కనిపించలేదా? వెళ్ళి వెతకరా. రే మంగళ ఏమైంది? వెళ్ళి వెతుకు వెళ్ళి వెతుకు. నానా నానా అన్నయ్య కనిపించట్లేదు. నువ్వు ఒకరివే చెంబు పట్టుకుని ఏటికి వెళ్ళాడంటే 56 పెత్తనాలు 50 శ్వేతకి ఎవరితో మాట్లాడుతున్నాడో ఏమిటో. అమ్మా చెంబు ఇంట్లో లేదు, ట్రంక్ పెట్టి కనిపించట్లేదు. అయ్యో మీరన్నట్టు ఆ ట్రంక్ పెట్టి కనిపించడం లేదంటే పిచ్చి విధం ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో రండి. పైగా వాడికి ఇష్టం లేని పెళ్లి తలపెట్టారా మీరు? ఉందా? అమ్మా అన్నయ్య ఇల్లు వదిలి వెళ్ళడానికి కారుకులు ఎవరో నాకు తెలుసు, చెప్తా. డాడీ ఏమిట్రా? ఏమైంది? కరుణ ఏమైందిరా? ఏమైందిరా అంటే కరుణ బ్యాగు బట్టలు కూడా కనిపించలేదు డాడీ. మనిషే కనపట్లేదు అంటే ఏదో బ్యాగ్ బట్టలు అంటావేమిట్రా? నాకు ఆగాకి దుఃఖం వచ్చేస్తుంది డాడీ. ప్రభు ఏమిటి ఇంటికి నానార్థాలు? ఈ అనర్థానికి కారకులు ఎవరో నాకు తెలుసు, తేల్చేస్తాను. ఏవయ్యా ఆకతాయ ప్రభు, మీ చెల్లెలు మా అన్నయ్యని లేపుకెళ్ళింది కాక గోడెక్కి కేకలు వేస్తావా? ఇక్కడికి వచ్చి బట్టలు విప్పుతావా? సిగ్గులేదు? లేదు, అన్నం పుణ్యం ఎరుకునే అమాయకురాలు నా చెల్లెలు. అయ్యో! అది పిల్ల, దానికి ఇంకా ముక్కు పచ్చలారలేదు. అమ్మో. అలాంటిది ఆవిరి కూడా లాంటి మీ కొత్తిమీర కట్టగానే లేపుకుపోవడమా? ఇది అన్యాయం. అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నోట్లో వేలు పెడితే కొరకలేని నా చెల్లెలు ఎదురింటి కుర్రాడితో లేచిపోవడమా? మీరే చెప్పండి. ఓహో, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? నమస్కారం. మీరు మా చెల్లెల్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చినప్పుడు మా చెల్లెలు ఏం చేసింది? కనీసం తలెత్తిందా? లేదు. మీతో లేచిపోయిందా? లేదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఎదురింటి కుర్రాడితో లేచిపోతుందా? మీరే చెప్పండి. నీ చెల్లెలు ఎదిరింటి కురాడుతో లేచిపోయిందా? అవునవయ్యా, నోరు మూసుకో. ఏమిటి? నోరు మూసుకోవాలా? ఆ. ఇదేం సంబంధం అయ్యా? పోదాం. ఓ డాడీ, మోడీ సాహిబుల ఏం అవుతారో నువ్వు? వేతవా? ఆడపిల్లవా? 10 మంది అలవాటు చేస్తావా? పద, రావే. రా. కుదరదా? ఇదిగో ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, చిరిగేది ఆకే, గుర్తుంచుకో. ఎక్స్క్యూజ్ మీ డాడీ. పాత చింతకాయ పచ్చడి సామెత. అయితే కొత్త సామెత వదులుతా విను. వదలు. రాయి వెళ్ళి అద్దం మీద పడ్డా, అద్దం వెళ్ళి రాయి మీద పడ్డా, పగిలేది అద్దమే. వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ సామెత. ఇదే నాన్ వెజిటేరియన్ లో వదులుతాను, కాసుకో. వదులు. ఆ, గుడ్డు వెళ్ళి ఇనప మొక్క మీద పడ్డా, ఇనప మొక్క వెళ్ళి గుడ్డు మీద పడినా పగిలేది గుడ్డే. ఆ? సారీ, పగిలేది గుడ్డే. తప్పండి. మిస్టర్ అలెగ్జాండర్, మిస్టర్ రంగాచారి, పిల్లల్ని కనగానే సరిపోలేదయ్యా. వాళ్ళని సక్రమంగా, సభ్యంగా, క్రమశిక్షణతో, డిసిప్లిన్ తో పెంచాలి. నేను రైల్వే స్టేషన్ కి రౌండ్స్ వెళ్ళినప్పుడు మీ చిరంజీవులిద్దరూ రైలు ఎక్కబోతున్నారు. పట్టుకొని తీసుకొచ్చాను. సమయానికి నేను వేళబట్టి సరిపోయింది కానీ లేకపోతే వీళ్ళిద్దరూ రైల్లో జెండా ఎత్తేసి ఉండేవాళ్ళు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి అయ్యా, ఊరి జనానందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు. ఇట్లాగైతే మీ పిల్లల పెళ్లి ఎలాగవుతాయి? అయ్యా ఇన్స్పెక్టర్ గారు, మా అబ్బాయిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు. చాలా కృతజ్ఞం. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇక్కడ ఎందుకు? లోపల పోయి తగలడు. అమ్మా, మీ అన్నయ్యకి హారతి ఇచ్చి లోపల తీసుకెళ్ళు. ఏమే, నీ కొడుకు ఘనకార్యం చేసి వచ్చాడు కదా, దిష్టి తీసి లోపల తీసుకెళ్ళు. కన్నావు కానుకో. మీ నాన్నగారు అన్నట్టు దిష్టి తీస్తాను లోపలికి రా. చూస్తాడా? పో లోపలికే. చెయ్యి, పో లోపలికే. నాదో ఉచిత సలహా. వీళ్ళిద్దరూ లేచిపోబోయారు. ఈ విషయం ఊరందరికీ తెలిసిపోయింది కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే. ఇన్స్పెక్టర్, అయ్యా ఇన్స్పెక్టర్ గారు, పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్పారు. కృతజ్ఞులమే. ఇక అక్కడితో ఆపండి దయచేసి. అయ్యో పోరా పోరా. ఓహో, నన్ను వెళ్ళిపోమన్నారా? వెళ్ళిపోతాను. కానీ ఒక్క విషయం, మళ్ళీ వీళ్ళిద్దరూ లేచిపోకుండా ఉంటారా? అప్పుడు తెలుస్తుంది ఈ లొట్టు పిట్టల పట్టాభిరమయ్య సంగతి. చూడు రంగాచారి, ఈ రోజు నుంచి మీ వాడు మా అమ్మాయితో మాట్లాడడానికి వీల్లేదు, అసలు చూడటానికే వీల్లేదు. ముందు మీ అమ్మాయిని కట్టుదిట్టాల్లో ఉంచు. ఈలోగా మా వెంటనే 10 రోజులు ఎక్కడికైనా పంపిస్తా. అలాగే రా, మీ వాడు వచ్చే లోపల మా అమ్మాయి పెళ్లి చేసేను. సరే సరే, అది చూస్తాను.